వరి ధాన్యం కొనుగోలు కేంద్రాల్లోని ధాన్యాన్ని తరుగు లేకుండా మద్దతు ధరతో కొనుగోలు చేయాలని అధికారులను ఆదేశించారు మంత్రి శ్రీధర్ బాబు. పెద్దపల్లి జిల్లా మంథని మార్కెట్ కమిటీ యార్డ్లో వరి ధాన్యం కొనుగోలు కేంద్రాన్ని ప్రారంభించారు ఆయన. వరి సన్న రకాలకు కాంగ్రెస్ ప్రభుత్వం బోనస్ ఇస్తుందన్నారు. ధాన్యం కొనుగోలు కేంద్రాల్లో రైతులకు ఇబ్బందులు లేకుండా కొనుగోలు ప్రక్రియ వేగవంతం చేయాలన్నారు. రైతులకు 2 లక్షల రుణమాఫీ చేశామని, రైతు సంక్షేమమే ధ్యేయంగా రైతే రాజ్యంగా రైతులకు కాంగ్రెస్ సర్కార్ భరోసా కల్పిస్తుందన్నారు మంత్రి శ్రీధర్ బాబు. కనీస మద్దతు ధరతో పూర్తి స్థాయిలో ధాన్య సేకరణ చేయాలని, కనీస మద్దతు ధర ఇస్తూ సన్న రకాలకి బోనస్ను ఇస్తూ మొట్టమొదటిసారి మా ప్రభుత్వం వచ్చిన వెనువెంటనే ధాన్యం కొనుగోలుకు సంబంధించిన అంశం విషయంలో ఒక్క గింజ కూడా తరుగు పేరిట రైతుకు అన్యాయం చేయకుండా, గింజ కూడా నష్టపోకుండా రైతుకు న్యాయం చేసే ఓ కార్యాచరణ తీసుకొని, కట్టుదిట్టమైన చర్యలు తీసుకొని రైతుకు బాధ్యతాయుతంగా ఈరోజు వ్యవసాయ డిపార్ట్మెంటు, అదేవిధంగా పౌర సరఫరాలకు సంబంధించిన డిపార్ట్మెంట్ వారి సమన్వయంతో కొనుగోలు కేంద్రాలు పూర్తి స్థాయిలో పనిచేయటం జరుగుతుంది.